హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్ అనమాట, కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు, ఓకేనా. సో ఇది జనరల్ రీడింగ్ అండి. సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది. సో ఎవరికైతే ఈ వీడియో కనెక్ట్ అవుతుందో ఇది మీ వీడియో లాగా మీరు తీసుకోండి, ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సో అందుకని నేను చెప్తుంటాను, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ ఎనర్జీ ఏంటనే తెలుస్తుంది. సో మీ పార్ట్నర్ ఎనర్జీ మీ మీద ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఇది జనరల్ రీడింగ్ కదా, అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, ఓకేనా. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ ఎనర్జీ ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది, మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పైన ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది, ఓకేనా. సో అది ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. సో రీయూనియన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను, సో వర్కౌట్ అవుతాయి. సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. అది సో ఎప్పుడు కూడా అందరూ హై ఎనర్జీలో ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. తప్పకుండా మీ పార్ట్నర్స్ విషయంలో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ విషయంలో ఎవరైతే వాళ్ళ ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందో, సో ఏదైతే కోరికలు డిజైర్స్ ఉన్నాయో మీ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ మీద, సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే ఉండండి. వాళ్ళు మా లైఫ్లోకి వస్తారు, మళ్ళీ నాతో కమ్యూనికేట్ చేస్తారు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే ఉండండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మీతో కమ్యూనికేషన్ చేస్తారు, మీతో రీయూనియన్ కూడా జరుగుతుంది. అంతేగాని నెగిటివ్ ప్యాటర్న్లో ఉండొద్దు. ఎప్పుడు కూడా నెగిటివిటీని ఎంకరేజ్ చేసుకోవద్దు, మీకు మీరు నెగిటివిటీని ఎంకరేజ్ చేసుకోవద్దు. పాజిటివిటీలో ఉండండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండండి. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నాకు జరగట్లేదు అనే నెగిటివ్ ఫీలింగ్లో ఉండొద్దు. అది టైం తీసుకున్నా సరే పాజిటివ్ ఫీలింగ్తో ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో ఏంటంటే, మరి అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అంటే మీరు తన నుంచి దూరం అవుతారేమో అనే ఆలోచన అసలు మీ పార్ట్నర్కి ఉందా, మీ పార్ట్నర్లో ఒక భయం అనేది ఉందా, మీ పార్ట్నర్ అసలు ఆలోచిస్తున్నారా లేదా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, సో కార్డ్స్ ఎగురుతున్నాయి. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, డెత్ కార్డ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, Ten of Wands, Nine of Wands, Swords, Eight of Wands, the Sun card, Seven of Swords, so page of Two of Pentacles. Yes, సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం ఒకసారి క్లారిఫై చేద్దాం, ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, సో మీ పార్ట్నర్కి అంటే ఇక్కడ ఏంటంటే తన చుట్టూ మేబీ తన చుట్టుపక్కల అంటే తన వర్క్ ఎన్విరాన్మెంటెడ్ కావచ్చు, ఇంటి పక్కల కావచ్చు, సో ఏదో ఒక నెగిటివ్ ప్యాటర్న్ అయితే ఉంది మీ పార్ట్నర్ చుట్టూ. తన నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉండొచ్చు. సో అట్లాంటి నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉంటే, లేదా తన లైఫ్లో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేస్తూ, అంటే తనకు ఇట్లాంటి విషయాల్లో గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ పార్ట్నర్ని కొంచెం మిస్గైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక తప్పుదోవ పట్టిస్తున్నారు మీ విషయంలో, మీకు దగ్గర అవ్వకుండా మిస్లీడ్ చేస్తున్నారు అనమాట. ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ అవసరమా, ఫస్ట్ మీరు మీ గోల్ ఏంటి, మీ కెరియర్ ఏంటి, మీ కెరియర్కి ప్రియారిటీ ఇచ్చుకో, మీ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చుకో, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో, నీకు నువ్వు
కేరింగ్గా ఉండు, నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చేసుకో. అంటే నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రియారిటీ ఇవ్వు. సో ప్రియారిటీ ఫస్ట్, అంటే మీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని బాగా మైండ్ వాష్ చేశారన్నమాట. అంటే మీ పార్ట్నర్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాస్ట్లో మీ పార్ట్నర్ని. మీ పార్ట్నర్ చుట్టూ ఏదో నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉందండి, కనిపిస్తుంది ఇక్కడ. సో మీకు కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి మీ పార్ట్నర్ని మైండ్ వాష్ చేస్తున్నారు, ఇక్కడ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, మీకు దగ్గర అవ్వకుండా వీళ్ళు డెఫినెట్గా. అందుకనే మీ పార్ట్నర్కి ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కానీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది లేదు. మొత్తం నెగిటివిటీలోనే ఉండిపోయారు వీళ్ళు టోటల్గా పాస్ట్లో. సో ప్రజెంట్ కూడా అట్లాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. సో పేజ్ ఆఫ్ కప్స్, మీరంటే ఒక ప్యాషన్ ఉంది, ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది మీ 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 పార్ట్నర్కి. మీకు మధ్య మీ పార్ట్నర్ మీతో ఒక మీ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి, వీళ్ళకు ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. సో మీ ఇద్దరిది కూడా ఒక రొమాంటిక్ కనెక్షనే. సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళ చుట్టూతా ఉండే ఒక నెగిటివ్ ప్యాటర్న్ వల్ల వీళ్ళు మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. వీళ్ళలో ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మీతో ఈ రిలేషన్షిప్లో ఉండాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక హ్యాపీనెస్ తీసుకురావాలనే ఆలోచన వీళ్ళకి ఉంది. కానీ అంటే మీకు లవ్ ప్రపోజ్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ కూడా వీళ్ళకి వస్తుంది. కానీ చుట్టూతా ఉండే నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీకు కనెక్ట్ అవ్వకుండా చేస్తున్నారు. అంటే తనకు మీ గురించి ఆలోచనలు వస్తున్నాయి. సో మీరు ఎక్కడ తను చేయి జాడిపోతారేమో, మీరు ఎక్కడ తన నుంచి దూరం అవుతారేమో అని ఒక ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఈ చుట్టూతా ఉన్న నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ వల్లనే సో మీకు ఎమోషనల్గా దూరం అవుతున్నారు, వాళ్ళే దూరం చేస్తున్నారు. చూడండి డెత్ కార్డు. అందువల్లనే అంటే మీ పార్ట్నరు ఎమోషన్గా మీ నుంచి దూరం అయ్యారు. మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా ఆ ఎమోషన్స్ అన్నిటినీ దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది యాక్చువల్గా. అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా తనను మార్చారన్నమాట. మీ పార్ట్నర్ని చాలా మ్యానిపులేట్ చేశారండి. సో మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళు మీ పార్ట్నర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మీతో ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చేస్తున్నారు వీళ్ళు. చూసారా, చెప్పుడు మాటలు వినకూడదని అందుకనే చెప్తుంటారు. ఇక్కడ చాలా మ్యానిపులేటర్స్ ఉన్నారండి మీ పార్ట్నర్ చుట్టూ ఉండే నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో. చూడండి, సో ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇది వచ్చేసి ఎర్త్ సైన్ ఇది. సో స్పిరిచువల్ నెంబర్ 1. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య అంటే కొంచెం స్టేటస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కల్చరు అప్స్ అండ్ డౌన్స్ క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి. అంటే నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇవన్నీ నువ్వు చేయగలవా, లేకపోతే మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మీరిద్దరు ఒకటవ్వాలంటే అని చెప్పేసి మీ పార్ట్నర్ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎవరో చెప్తున్నారండి. మొత్తానికి మీ పార్ట్నర్ చుట్టూ మొత్తం నెగిటివ్ ఫ్రెండ్సే ఉన్నారు. దయచేసి అట్లా చెప్పుడు మాటలు వినకండి, ప్రాక్టికల్గా ఉండండి. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటి, మీరున్న పొజిషన్ ఏంటి, మీ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి, మీరున్న సాధక బాధకాలు ఏంటి, అన్నీ ఎటువైపు చూసుకున్నా తనకంటే మీరే అప్పులో ఉన్నారు. అవునా? సో ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారన్నమాట మీ పార్ట్నర్లో. వావ్. సో చూడండి, బాగానే క్లాస్ వీకారు. మంచి విషయాల్లో అయితే గైడెన్స్ ఇవ్వరు, కానీ ఇట్లాంటి రిలేషన్షిప్ని చెడగొట్టడానికి మాత్రం క్లాసులు పీకుతున్నారు. కొంతమంది నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళు ఎవరో. దయచేసి అలా చేయకండి. సో వాళ్ళకి ఏదో బాగా తెలిసినట్టుగా గైడెన్స్ ఇస్తున్నారు కొంతమంది విషయంలో. ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. చూడండి, అయినా సరే మీ పార్ట్నరు మీ గురించే ఆలోచిస్తున్నారు. చూడండి, పాస్ట్లో మీ పార్ట్నర్ సమ్ అదర్ రిలేషన్లో కూడా ఉండి ఉండవచ్చు. అంటే మేబీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కూడా ఉండవచ్చు. అంటే పాస్ట్లో సమ్ అదర్ పర్సన్తో కూడా డేటింగ్ చేసి ఉండవచ్చు అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే పార్టీస్కి, ట్రిప్స్కి, ఫోన్ కన్వర్సేషన్ ఎక్కువగా మాట్లాడుకోవడము, కలవడము ఇట్లాంటి పాస్ట్లో కూడా జరుగుతూ ఉంది. మీరు తన లైఫ్లో ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్ని మీరు సోషల్ మీడియా ద్వారా
ప్రూఫ్స్ కూడా సంపాదించారో, లేదా మీ వాళ్ళు ఎవరైనా ఫొటోస్ తీసి మీకు పంపినప్పుడు మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే సో మీతో రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో కానీ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం. సో వీళ్ళు ఇప్పుడు ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. అంటే మీ వాల్యూ ఎంత వేరే అదర్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నా కూడా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, సో మీ పార్ట్నర్కి మీ వాల్యూ ఏంటనేది తెలుసు. అది చూడండి, చాలా వేగంగా ఇప్పుడు మీ వైపుకు రావాలి. ఏదేమైనా సరే మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్ కావాలి. మీ పార్ట్నర్కి నిజంగా కళ్ళకు మూసిపోయాయండి. అసలు వాళ్ళకు ఒక రియలైజేషన్ రాదా, లేకపోతే కళ్ళు మూసుకుపోయాయా, లేకపోతే కావాలని ఇట్లా బిహేవ్ చేస్తున్నారా? మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇంత రెస్పెక్ట్ ఇస్తూ, ఇంత కేరింగ్, ఇంత లవ్వింగ్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. ఇంకా కూడా మీ పార్ట్నర్ ఇంత నమ్మకంతో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంత మంచి పర్సన్ అయిన మిమ్మల్ని వీళ్ళు ఎలా వదులుకోవాలనుకుంటున్నారండి అసలు? మీ పార్ట్నర్కి నిజంగా కళ్ళు మూసిపోయాయి. అక్కడ వాళ్ళని చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో అంటే ఉన్నారన్నమాట. కానీ మీరేంటనేది పూర్తిగా తెలుసు కదా వీళ్ళకి. మీరేంటనేది తెలుసు. థర్డ్ పార్టీ ఎట్లాంటి వాడని తెలుసు, మీరేంటనే తెలుసు. అయినా కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, వాళ్ళని చూస్ చేసుకోవాలన్న ఆలోచన ఇంకెందుకు వస్తుందండి వీళ్ళకు? తప్పు కదా. సో ఖచ్చితంగా మీ వాల్యూ వీళ్ళకి తెలిసి వస్తుంది, మిమ్మల్ని చూస్ చేసుకుంటారు వీళ్ళు. చూడండి, ఒక మానసిక ఇప్పుడు చూడండి, నిజంగా మ్యాడ్ కాకపోతే గోల్డే, బంగారమే, రాయే, అంతేనా? అంతే కదా. సో మీ పార్ట్నరు పిచ్చివాళ్ళు కాకపోతే, మీ పార్ట్నర్ ఇమ్మెచ్యూర్డ్ కాకపోతే చూడండి, ఇద్దరికి ఈక్వల్గా పంచుతాను. వీళ్ళు ఏదో సంస్కారవంతులైనట్టు మీ పార్ట్నర్స్. సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్, చీట్ చేస్తున్నారు, సమ్ అదర్ పర్సన్తో డేట్ చేస్తున్నారు. మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుకున్నారు అని ఇక్కడ కనబడుతుంది. సో అది కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. మీరు మీ విషయం తెలిసిన తర్వాత యూనివర్స్కి ఇంకా సరెండర్ చేసి బాధపడ్డారు, చాలా సరెండర్ చేసేసారు, బాధపడ్డారు, ఏడ్చారు, యూనివర్స్కి సరెండర్ చేశారు. అంటే ఇంకా మీ లైఫ్లో మీరు పాజిటివ్గా సెలబ్రేట్ మోడ్లో ఉంటున్నారన్నది ఇక్కడ కనబడుతుంది. చూసారా? సో అది మీ వాల్యూ వచ్చేసి అదన్నమాట. చూడండి, కానీ ఇప్పుడేమో మీతో సక్సెస్ చేయాలి, మీతో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి, మీతోనే నాకు సక్సెస్ ఉంది, మీరు నాకు కావాలి అని ఇప్పుడు అంటున్నారు కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి. సో ది సన్ కార్డ్, సో ఇది వచ్చేసి ఫైర్ ఎనర్జీ మేజర్ ఆర్కానా. అంటే మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మూడ్లో వెళ్ళిపోయారు. సో ఎందుకంటే ఏం జరుగుతుందో జరగని, మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణం కొంతకాలం పెయిన్ అనుభవించారు. తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీతో ఉన్న వాళ్ళతోటి ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. మేబీ మీ ఫ్యామిలీతో, మీ పెట్ ఎనిమల్స్తో ఉన్నట్లు ఇక్కడ కనబడుతుంది. సో ఇంకొకటి, ఇక్కడ మీ పార్ట్నర్కి మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి, మీతోనే సక్సెస్ ఉంది, మీతోనే నాకు గ్రోత్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఒక ఫన్ అయినా ఒక జాయ్ అయినా మీతోనే ఉంది, ఖచ్చితంగా మీతో రీబర్త్ చేయాలి మీరు అని చెప్పేసి సోచాయిస్తున్నారు మీ పార్ట్నర్స్. అంటే మీరు నా నుంచి నా చెయ్యి వదిలి వెళ్ళిపోవద్దు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అది ఎప్పటికైనా మంచి అండి, గోల్డే, మంచే, రాయే. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. చూసారా, మీ పార్ట్నర్ ఇక్కడ 2 సినారీస్ కనిపిస్తున్నాయి. ఒకటి, పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకుల్లాగా బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా హిడెన్ సీక్రెట్స్ అంటారు కదా, మనసులో దాచుకోవడం, ఏది చెప్పకుండా ఒక మిస్టీరియస్ లాగా ఉంచుకోవడం, ముందు ఒకలాగా మాట్లాడడం, వెనకాల ఒకలాగా మాట్లాడడం, మీ ముందు ఒకలాగా మాట్లాడడం, మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం, హిడెన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ నిజాన్ని దాస్తూ ఒక లీగల్గా లేకుండా ఉన్నారన్నమాట పాస్ట్లో. అంటే ఏంటంటారంటే ఒక 3D సినిమా చూపించారన్నమాట, అది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంకొకటి వచ్చేసి, వీళ్ళు ఏంటంటే
ఏంటంటే తను మీకు భయపడ్డారన్నమాట. తను మీ అందానికి, మీ షార్ప్‌నెస్‌కి, మీ చెరిష్మాటిక్ ఎనర్జీకి, మీ తెలివితేటలకు, మీ డైనమిక్ ప్రాక్టికల్‌గా మీరు చాలా డైనమిక్‌గా ఉంటారు. మీ నాలెడ్జ్‌కి, మీ యొక్క క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్‌కి. సో, మీ దగ్గర ఏదో ఒక ఎనర్జీ ఉంది, ఒక మ్యాజిక్ ఉంది. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు వీళ్ళకు. ఇప్పుడు లిటరల్‌గా ఒంటరిగా బాధపడుతున్నారు. మిమ్మల్ని నేను వదులుకోలేను, మీ ఎనర్జీ ఏంటో నాకు తెలుసు, మీరు నాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నాడు అనమాట. అంటే మీ దగ్గర ఒక మంచి స్టెబిలిటీ, ఒక ఎనర్జీ, ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అని మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. సోచాయిస్తున్నారు ఇప్పుడు మీ గురించి. అది. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉంది. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్ ఎనర్జీ. సో మ్యాన్ హోల్డింగ్ ఏ క్యాన్. సో మీ పార్ట్నర్ వచ్చేసి హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. కేరింగ్ కనెక్షన్, మీరేమో ఒక కేర్ ఇవ్వాలి, ఈ రిలేషన్షిప్లో కేరింగ్గా ఉండాలనుకుంటున్నారు. మ్యూచువల్ ఉమెన్ హోల్డింగ్ ఏ క్యాన్. ఇద్దరు కూడా హోల్డ్ బ్యాక్ చేసుకున్నారు. ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఇద్దరు హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. ఎందుకు హోల్డ్ బ్యాక్ చేసుకోవడం? ఇది ఈగో క్లాషెస్ అన్నమాట. ఇద్దరికి ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇక్కడ. అందుకనే ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు యాక్ట్ చేయడం? ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఎస్. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.